హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. సో ఇప్పుడైతే మనకి బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. చాలా ప్రొడక్ట్స్ అయితే మంచి మంచి ఆఫర్లో ఉన్నాయి. సో అలాగే మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసాం. సో అందులో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. సో ఈరోజు అయితే నేను దాన్ని నాకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో నాకు ఈ ప్రోడక్ట్ గురించి చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ క్రియేటర్లకి ఇది ఒక చాలా మంచి ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేటప్పటికి Insta360 Flow Pro. కెమెరాస్తో మనం ఏమన్నా వీడియోస్, అవుట్డోర్ వీడియోస్ షూట్ చేస్తే సో మనకి ఏమవుతూ ఉంటాయంటే మన మూమెంట్ ఇస్తున్నప్పుడు కెమెరాస్ అయితే షేక్ అవుతూ ఉంటాయి. ఐఫోన్స్లో కొద్దిగా యాక్టివ్ ట్రాకింగ్ అనే ఒక ఫీచర్ ఉంది. దాని ద్వారా వీడియోస్ తీయొచ్చు, కానీ అప్ టు మనం 4K లెవెల్ వీడియోస్ అయితే తీయలేము. కొద్దిగా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. సో అది మిస్ అవ్వకుండా జనరల్గా అయితే గింబల్స్ అయితే యూస్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కెమెరాస్కి అయితే గింబల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫోన్ గింబల్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు అదే ఆర్డర్ చేసింది ఫోన్ గింబల్. ఆ గింబల్ పేరు వచ్చేటప్పటికి Insta360 Flow Pro. సో మనమైతే ఫస్ట్ అయితే కనుక ఒక బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఆ బాక్స్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో మన దగ్గర ప్రోడక్ట్ అయితే వచ్చింది. నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. సో మన దగ్గర అన్బాక్సింగ్ నైఫ్ కూడా లేదు. ఉల్లిపాయలు కోసే నైఫ్తో అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. బడ్జెట్ ప్రాబ్లమ్స్. ఓకే, చూశారు కదా ప్రోడక్ట్ Insta360 Flow Pro. దీని గురించి చెప్పాలంటే నేను ఎలాంటి ప్రోడక్టే ముందు ఒక ఆర్డర్ చేశాను ఒక 2 months ముందు. దాని పేరు Insta360 Flow. ఆర్డర్ చేసి అన్బాక్సింగ్ చేసి యూస్ చేశాను. అట్ ద సేమ్ డే Insta360 Flow Pro అనేది రిలీజ్ అయింది. నేను దీని డీటెయిల్స్ తెలిసి నేను ఇంకా ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేద్దామని ఫిక్స్ అయ్యి రిటర్న్ చేసేసాను. సో అందుకే అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో నేను ఇది కొందామంటే ఇండియన్ మార్కెట్లో అప్పుడు లాస్ట్ 2 months నుంచి అవైలబుల్ లేదు. లిటరల్లీ మా మేనేజర్ని, మా డైరెక్టర్ని హింసించేసాను. వాళ్ళు లాస్ట్ వీక్ యూఎస్ వెళ్తే 2 weeks బ్యాక్ యూఎస్ వెళ్తే లిటరల్గా వాళ్ళని హింసించేసాను. నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, పట్టుకురండి నా యూట్యూబ్ ఛానల్కి అని చెప్పి. సో వాళ్ళు చాలా అయితే స్ట్రీట్స్ అయితే తిరిగారు. బట్ యూఎస్లో అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. లాస్ట్ 2 months నుంచి ఈ ప్రోడక్ట్ అంత డిమాండ్ ఉంది. ఇండియాలో అయితే ఆ టైం నుంచి అవైలబుల్ అయితే లేదు. నేను చెక్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా, ఎక్కడ అవైలబుల్ లేదు. బట్ లాస్ట్ వీక్ నుంచి ఈ ప్రోడక్ట్ ఇండియాలో అయితే అవైలబుల్గా వచ్చింది. నేను కొందాం అనుకునేటానికి 20,000 అయితే అలా ఉంది ఈ ప్రోడక్ట్. బట్ మన బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయినప్పుడు అమెజాన్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 13,000 ఆఫర్ విత్ బ్యాంక్ ఆఫర్తో కలిపి నాకు 12,000కే వచ్చింది. నేను యూఎస్లో కొందాం అనుకున్నప్పుడు యూఎస్ ప్రైస్ వచ్చి 18,000. బట్ స్టిల్ నాకు దొరకలేదు అక్కడ. ఇండియాలో నాకు ఇది 12,000కి దొరికింది. చీప్ అండ్ బెస్ట్. అండ్ నేను ఏదైతే కావాలనుకున్నానో ఆ ప్రోడక్ట్ అయితే దొరికింది. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనం అన్బాక్సింగ్ చేస్తే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. Insta360 Flow Pro అనేది నీకు నార్మల్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది బెటర్ పర్ఫార్మ్స్. ఈ పర్టికులర్ ప్రో మోడల్ వచ్చేటప్పటికి ఐఫోన్స్ మీద బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఓన్లీ ఫర్ ఐఫోన్ అయితే ఉన్నాయి. నేను ఫ్లో ప్రోకి డిఫరెన్సెస్ అయితే కనుక చెప్పమంటే, నేనైతే కనుక ఫ్లో ఈజ్ ఫర్ ఎవ్రీ ఫోన్ అండ్ Flow Pro ఈజ్ ఓన్లీ ఫర్ ఐఫోన్స్ అని అయితే కనుక చెప్తాను. మిగతా అన్ని ఫీచర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో మనం అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది స్టోన్ గ్రే మేడ్ ఫర్ ఐఫోన్ అని ఉంది. సో ఎస్పెషల్లీ దీని యూసేజ్ ఐఫోన్స్ మీద అయితే చాలా బాగుంటుంది. ఇది గింబల్. మేము పాకెట్లో పెట్టుకుని చాలా చిన్న సైజు ఉంటుంది. చేస్తే పామ్లో ఈ సైజు అయితే వస్తుంది. సో ఇది పాకెట్లో పెట్టుకుని అలా వెళ్ళిపోవచ్చు. దీంతోపాటు కొన్ని ఎక్స్ట్రా యాక్సరీస్ ఉంటాయి. సో అది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇంకేమున్నాయి దీంట్లో, బాక్స్లో ఇంకేం లేవు. బాక్స్ అయితే పక్కన పడేద్దాం. ఫస్ట్ అయితే యాక్సెసరీస్ చూద్దాం, ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చాడో. సో ఇది వచ్చేటప్పటికి పౌచ్. మనం ఈ పౌచ్లో అయితే పెట్టుకుని మనం అయితే గింబల్ అయితే పెట్టుకోవచ్చు. సో బాక్స్ అలాంటివి ఉండవు, మనం ఈ పౌచ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లోగో చూడొచ్చు, Insta360. అండ్ ఇదైతే మనకి హ్యాండిల్ గ్రిప్ కోసం, ఇది పక్కన పెడదాం. అండ్ ఇది వచ్చేటప్పటికి మౌంట్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫోన్ అనేది ఈ మ్యాగ్నెటిక్ క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్ మీద ఫోన్ అనేది అటాచ్ చేయాలి. ఇక్కడ స్టెప్ మీద కూడా మెన్షన్ చేశాడు. ప్లేస్ ద ఫోన్ ఫేసింగ్ అప్, ఎన్ష్యూర్ దట్ క్లాప్ ఈస్ సెంటర్డ్ అరౌండ్. సో మన దగ్గర ఉన్న iPhone 15 Proని మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ క్లాంప్కి అయితే అటాచ్ చేస్తున్నాం. సో విత్ పౌచ్తో కూడా అటాచ్ చేస్తున్నాను నేను. సో మ్యాగ్నెటిక్ క్లాంప్కి అయితే అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఈ పర్టికులర్ ప్లేస్ మ్యాగ్నెటిక్ క్లాంప్ ఉంది ఈ గింబల్లో వచ్చేటప్పటికి, ఈ క్లాంప్కి మనం అటాచ్ చేయాలి. సో ఈ డైరెక్షన్స్ ఇది చూసుకుని ఇలా అయితే అటాచ్ చేస్తే ఫోన్ అయితే ఇలాగా అటాచ్ అవుతుంది. ఇంకా ఆన్ అవ్వలేదు కాబట్టి ఇది కంప్లీట్గా ఫ్రీ రొటేషన్తో అయితే మూవ్ అవుతుంది. ఈ సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి గింబల్ని ఇలా చేస్తే ఇది ఆటోమేటిక్గా ఒక పొజిషన్గా అయితే వస్తుంది. సో మనకి గింబల్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు ఇది పవర్ ఆఫ్లో అయితే ఉంది. పవర్ ఆఫ్లో ఉంటే చూడండి గింబల్ అయితే ఎలా ఉందో. నెక్స్ట్ పవర్ ఆన్ చేసేటప్పటికి గింబల్ ఇలా ఆన్ పొజిషన్లోకి వస్తుంది. సో దాని తర్వాత మనం మూమెంట్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, మనకి ఏ డైరెక్షన్ కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను. నేను ఫ్రంట్ కెమెరా పెట్టి ఈ యొక్క జాయ్స్టిక్ మూమెంట్స్ అయితే చేస్తున్నాను. ఈ జాయ్స్టిక్ మూమెంట్స్ అయితే మీరు చూడొచ్చు, మనకి లెఫ్ట్ రైట్. అట్ ద సేమ్ టైం నేను కెమెరా హారిజాంటల్గా కావాలంటే ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తే దీన్ని
కెమెరా హారిజాంటల్గా అయితే మూవ్ అవుతుంది. సో మనం ఇది ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా కాదు, బ్యాక్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది అట్ ద సేమ్ టైము మనకిది మన సెల్ఫీ స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక సెల్ఫీ స్టిక్లా కూడా అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది సెల్ఫీ స్టిక్లా కూడా అయింది. అండ్ మీరు కింద ఎక్స్ట్రా ఫీచర్స్ కింద మీకు ఇది స్టాండ్ కూడా ఉంటుంది. సో మనకి గ్రిప్కి కూడా యూజ్ అవుతుంది ఇది ఈ ఫీచర్. అట్ ద సేమ్ టైం స్టాండ్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇలా మనం ఫేస్ చేసి, సో నేనైతే ఎక్కువ సోలో వీడియోస్ తీసుకుంటాను, నేను ఒక్కనే వీడియోస్ తీసుకుంటాను కాబట్టి సో నాకు ఇది పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ ఫోన్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఏం లేదు, ఈ పర్టికులర్ ఇది తీసి మనం జస్ట్ ఏ ఫోన్ అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో అది ఇలా పెడితే యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. Insta360 యాప్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం NFC యూస్ చేసి మనం పేర్ చేయాలి ఫస్ట్ డివైస్ని. నేను ఆ పేర్ చేయడం మర్చిపోయి డైరెక్ట్ అటాచ్ చేసేసి అయితే మాన్యువల్ మూమెంట్స్ అయితే ఇస్తున్నాను. పేర్ చేస్తే మనకి కెమెరా ఆపరేటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేటప్పటికి మెయిన్గా ఉండే ఫీచర్స్ వచ్చి, సో మనకి ఇక్కడ బాక్స్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఒకటి బిల్ట్ ఇన్ ట్రైపాడ్ స్టాండ్ మనం చూపించాము, అండ్ సెల్ఫీ స్టిక్ 2, తర్వాత మ్యాగ్నెటిక్ ఈజీగా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈ మ్యాగ్సేఫ్ మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది. అదైతే సింపుల్గా ఫోన్కి కూడా అటాచ్ అయిపోతుంది. మనం ఈ టైప్ ఆఫ్ సెటప్ కూడా అవసరం లేదు. ఈజీగా దాన్ని అటాచ్ చేసి మనం అయితే ఫాస్ట్గా అయితే డిప్లాయ్ చేయొచ్చు. 1 స్టెప్ డిప్లాయ్ అంటారు దీన్ని. జస్ట్ ఇలా ఒక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రెడీ టు యూజ్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ అవుట్లైన్ ఫీచర్స్. సో మనకి ఫిజికల్గా కనపడే ఫీచర్స్. నీకు ఇంటర్నల్ ఫీచర్స్ అయితే కనుక చాలా ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేటప్పటికి కనెక్ట్ దగ్గర నుంచి, అండ్ దీంట్లో యాపిల్ డాక్ కిట్ అని ఉంటుంది. అది ఒక రీసెంట్గా iOS 18లో యాపిల్ అయితే దీన్ని రిలీజ్ చేసింది, యాపిల్ డాక్ కిట్. దాని యొక్క యూజెస్ ఏంటంటే, సో మనం ఈ గింబల్ని యూజ్ చేసి మనం రెగ్యులర్ కెమెరా యాప్తో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా అయితే ఈ గింబల్స్ అనేవి సపరేట్గా యాప్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి Insta360 యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో అయితే రికార్డ్ చేయాల్సి అయితే ఉంటుంది మొత్తం వీడియో. సో మనకి అక్కడే అన్ని కంట్రోల్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. మన సింగిల్ యూసేజ్ కానీ, మనం ఒక్కనే మనం యూజ్ చేసినా కానీ ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రెగ్యులర్ కెమెరా యాప్లో కూడా ఆటోమేటిక్ ఫేస్ డిటెక్షన్ ఇవన్నీ వర్క్ అవుతాయి. ఫేస్ టైమ్ వీడియోస్ కాల్స్ మాట్లాడుకోవాలన్నా మన ఫేస్ ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవ్వడం, ఈ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఈ గింబల్తో వచ్చేటప్పటికి. అదే ఎక్స్ట్రా ఫీచర్స్ కంపేర్ టు ఫ్లోకి మధ్య Insta360. సో మనం ఇది మన షోలో ట్రావెలింగ్ అలా చేసే వాళ్ళకి మనం రికార్డింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే ఇబ్బంది అయితే ఉండదు. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ మేక్ షూర్ ఇట్స్ రికార్డింగ్. సో ఆ ఫీచర్స్ అన్నీ ఉండటం వల్ల సో నేను అయితే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఇంటర్నల్ ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఇన్స్టెంట్ డిప్లాయ్, ఇన్స్టెంట్గా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అయితే కనెక్ట్ చేస్తాం. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు, NFC ద్వారా కనెక్ట్ చేయొచ్చు. మనం ఇప్పుడు NFCతో కనెక్ట్ చేస్తాం. జస్ట్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు. సో మనకి ఇదైతే కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం సెటప్ మేబీ టైం పట్టచ్చు, బట్ నెక్స్ట్ టైం ఇమీడియట్ యూసేజ్ అయితే అవుతుంది. సో మనకైతే Insta360 ఫ్లో అయితే కనెక్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు NFCతో కనెక్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ లోగో అనేది బ్లింక్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు కెమెరా యాప్ ఓపెన్ చేశాను. సో కెమెరా యాప్లో ఫ్రంట్ సైడ్ అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా ఫేస్ అది నేను ఎటు తిప్పితే దాన్ని బట్టి మీరు చూడొచ్చు. ఫేస్ నేను ఎటు తిప్పితే అటు అనేది అది డివైస్ అనేది తిరుగుతుంది. నేను ఏం చేయట్లేదు, నేను కనీసం మూమెంట్స్ ఏం చేయట్లేదు. నేను జస్ట్ ఇలా మూమెంట్ ఇస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. సో నేను కెమెరా దాన్ని బట్టి, సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకుందాం అనుకున్నా, నేను ఇప్పుడు వీడియో ఇలా సెల్ఫ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఎవరికైనా ఫేస్ టైం చేయాలనుకున్నా, ఎవరికైనా వీడియో కాల్ చేయాలనుకున్నా, అది వాట్సాప్ కానీ ఏ యాప్ కానీ ఆ యాప్లో అయితే ఇది ఆటోమేటిక్గా అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ కెమెరా యూజ్ చేయాలనుకుంటే, సో నేను హారిజాంటల్ వీడియోస్ తీయాలి. అట్ ద సేమ్ టైం సేమ్ వీడియో నేను సెటప్ ఏమి లేకుండా ఒక్కదాంతో తీసుకోవాలంటే నేను జస్ట్ కెమెరా హారిజాంటల్గా పెట్టుకుని, నేను బ్యాక్ కెమెరా అయితే పెట్టుకుని జస్ట్ నేను ఇది 360 డిగ్రీస్ రొటేషన్ అయితే ఉంటుంది. సో ఇలా 360 డిగ్రీస్ అయితే కనుక రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు బ్యాక్ కెమెరాలో నేను ఆటోమేటిక్గా నన్ను అయితే డిటెక్ట్ చేసుకునే ఉండొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు అంటే వీడియోలో చూపిస్తుందో లేదో తెలియదు, బట్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇప్పుడు ఎటు తిరిగితే అటు ఈ ఫోన్ కెమెరా కూడా గింబల్ కూడా ఆటోమేటిక్గా తిరుగుతుంది. సో నేను ఫోకస్లో ఉన్నానా లేదా అనే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సింగిల్ పర్సన్ యూజ్ కానీ, సోలో ట్రావెలర్స్ కానీ, ఎస్పెషల్లీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సోలో ట్రావెలింగ్ చేయాలన్నా ఏమైనా, సో ఇది అనేది ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్. అట్ ద సేమ్ టైం మనం రన్నింగ్లో వీడియోస్ తీయాలనుకుంటే ఒక కంప్లీట్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. సో మనకి ఈ ఫీచర్స్ అట్ ద సేమ్ టైం మనం డైలీ యూసేజ్ కూడా వాడుకోవచ్చు.
వాడుకోవచ్చు. మనం ఎవరితోనైనా ఫోన్ కాల్ అలా మాట్లాడుతున్నప్పుడు జస్ట్ క్విక్గా ఇలా కనెక్ట్ చేసేసి మన పని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనల్ని ఫోకస్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మనల్ని జూమ్ చేసి కూడా చూపిస్తుంది. మనం ఒకవేళ ఫార్ అవే ఫ్రమ్ ద కెమెరా ఉన్నా కానీ మనల్ని అయితే జూమ్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ఈ డివైస్ యొక్క ఫీచర్స్. సో వీడియో అయితే నేనైతే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ అనేది వర్త్. సో అట్ ద సేమ్ నేను మ్యాక్సిమం DJI డివైజెస్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. నా దగ్గర DJI డ్రోన్ ఉంది, DJI యాక్షన్ కెమెరా ఉంది, DJI మైక్ ఉంది. బట్ ఎస్పెషల్లీ ఇది Insta360లో ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి ఈవెన్ DJI గింబల్ ఉన్నా కానీ నేను Insta360 గింబల్ అయితే తీసుకున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే కనుక వీడియో అయితే కింద అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు కనుక కొనాలనుకుంటే ఈ సేల్లో కానీ తర్వాత ఎప్పుడైనా కానీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ.